నమస్తే. ఎన్నో విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మనకి వివరిస్తూనే ఉంటారు. చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. మొబైల్ నంబర్స్‌కి సంబంధించి, ఏ నంబర్స్ కలిసొస్తాయి, కార్స్‌కి ఏ నంబర్‌లుండాలి, ఇలా చాలా వీడియోస్ చేసున్నాం. అయితే చాలా మందికి ఇంపార్టెంట్ ఏంటంటే అసలు వాళ్ళ లక్కీ నంబర్ ఏంటి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అనేది తెలీదు. ఈరోజు ఈ వీడియోస్ ద్వారా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఏ నంబర్ కలిసొస్తుంది, ఏ నంబర్ లక్కీ అవుతుంది, ఎందుకవుతుంది, ఈ విషయాలన్నీ వివరించడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు విశ్వక్సేన్ గారు. ప్రముఖ యోగా గురు, మనీ పవర్ మాస్టర్, న్యూమరాలజిస్ట్. తననడిగి ఈ లక్కీ నంబర్స్‌కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, ఈ లక్కీ నంబర్ అసలు 1-9 అంటే మనకి ఒకవేళ 11 ఉంటే గనుక వాళ్ళకి 2 అవుతుంది. అవి ఆల్రెడీ మనం వీడియోస్ చేసున్నాం కదా! షార్ట్ చేసుకోవాలి నంబర్‌లని. 1-9 వరకు ఈ నంబర్స్‌కి సంబంధించి ఏ డేట్‌లో పుట్టిన వారికి ఏది లక్కీ నంబర్ అవుతుంది? ఎందుకవుతుంది లక్కీ నంబర్? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డెస్టినీ నంబర్ అసలు లక్కీ నంబర్ అవుతుందా? ఈ విషయం కూడా చెప్పండి. మనకు ఈ భూమి మీద తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 800-850 కోట్ల మంది ఉన్నారండి. హ్మ్. ఎవరు పుట్టినా కూడా 1-31 తేదీ లోపే పుడతారు. అవును. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు చూస్తుంటే కొన్ని లక్షల మంది ఒకే రోజు పుడుతూ ఉంటారు. అందరికీ ఒకే రకమైన లక్కీ నంబర్ పనిచేస్తుందా అంటే పనిచేయదు. హ్మ్. ఒక తేదీలో పుట్టినప్పటికీ కూడా ఒకే రకమైనటువంటి లక్కీ నంబర్ అందరికీ పనిచేయదు. మీరన్నట్టు డెస్టినీ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. డెస్టినీ నంబర్ పవర్ కూడా ఉంటుంది. అయితే లక్కీ నంబర్‌ని గనక మీరు తెలుసుకుంటే చాలా విషయాల్లో మీరు జాగ్రత్త పడొచ్చు. చాలామంది ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే విడాకులవుతున్నాయి చూడండి. హ్మ్. హ్మ్. భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, విడాకులు కావచ్చు, అనేక రకాల సమస్యలు కావచ్చు. దీనికి మెయిన్ కారణం ఏమిటంటే, వాళ్ళు యాంటీ నంబర్ వాళ్ళని పెళ్లి చేసుకోవడం. హుహు. ఎప్పుడైతే మీ లక్కీ నంబర్‌కి అపోజిట్ నంబర్‌ని మీరు చేసుకుంటారో, మీ సమస్యలొస్తుంటాయి. ఇంకొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు కదా! హ్మ్. హ్మ్. బిజినెస్ చేస్తున్నప్పుడు పార్ట్నర్‌లుగా వీళ్ళు ఫస్ట్‌లో బిజినెస్ బానే ఉంటుంది. హ్మ్. బిజినెస్ ఒక స్థాయికొచ్చిన తర్వాత, వాళ్ళ పార్ట్నర్ వీళ్ళని మోసం చేసి ఎళ్ళిపోతారు. హ్మ్. కారణం ఏంటి? మీ లక్కీ నంబర్‌కి మీ బిజినెస్ పార్ట్నర్ లక్కీ నంబర్ యాంటీగా ఉండడం. ఓకే. కాబట్టి మీ లక్కీ నంబర్ గనక మీరు తెలుసుకోగలిగితే 100% మీ లైఫ్‌లో 50% సక్సెస్ మీరు తెలుసుకున్నట్లే అండి. హ్మ్. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఉదాహరణకి మీరు చూడండి. ఒక 4 నంబర్‌లో ఒక వ్యక్తి పుట్టాడనుకోండి. అంటే ఏ వ్యక్తి అయినా కావండి. 4, 13, 22, 31 ఇవన్నీ 4 నంబర్ సీరీసే. హ్మ్. హ్మ్. 4 నంబర్ వాళ్ళకి మీరు లైఫ్‌లో గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా 8 నంబర్ వాళ్ళతో అట్రాక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. హుహు. నేచురల్‌గానే అండి. హుహు. 8 వాళ్ళు బాగా ఆకర్షిస్తారు వీళ్ళని. హుహు. కారణం ఏమిటంటే 4 అండ్ 8 వాటర్ అండ్ మిల్క్ ఎలాగో అలా అట్రాక్షన్ ఉంటాయి వీళ్ళిద్దరికీ. ఓహ్! ఓకే. కాబట్టి ప్రతి నంబర్‌లో ఒక అట్రాక్షన్ పవర్ అట్రాక్షన్ నంబర్ ఉంటుంది. ఉంటుంది. హ్మ్. అలా మీ లక్కీ నంబర్ ఏంటి? మీ లక్కీ నంబర్ ద్వారా ఏ ఏ మిగతా నంబర్స్‌కి అట్రాక్షన్ ఉంటుంది మీరు తెలుసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. రైట్. మీ హ్మ్. లక్కీ నంబర్ కాకుండా యాంటీ నంబర్‌లలో గనక మీరు ఏదైనా వాడుతున్నారనుకోండి. ఇప్పుడు 8 నంబర్‌కి సేమ్ ఇలాగే 4 అలాగే అవుతుందండి? లేదండి. ఇది ఓన్లీ అట్రాక్షన్ పరంగా అట్రాక్షన్ చెప్తాను. పరంగా. నేను హ్మ్. హ్మ్. లక్కీ నంబర్స్ వేరేగా అహా! ఉంటాయి. నేను కూడా అట్రాక్షన్ పరంగానే అడుగుతున్నాను. యెస్. 4 8కి అలాగే మళ్ళీ 4 ఉంటుందా అని. 8కి 4 అట్రాక్షన్ ఉంటుంది. రైట్. హ్మ్. కామన్. కాబట్టి మనం ఎప్పుడైనా సరే లక్కీ నంబర్ ఎక్కడెక్కడ వాడాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. మీ హ్మ్. లక్కీ నంబర్ తెలుసుకున్న ఎక్కడ వాడాలో తెలియకపోతే ప్రాబ్లమ్ కదా! అవును. మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న టెక్నాలజీకి మన లక్కీ నంబర్ 5 విషయాల్లో ఉపయోగపడుతుంది మీకు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? మెయిన్‌గా మీ మొబైల్ నంబర్. హ్మ్. ప్రతి వ్యక్తికి మొబైల్ నంబర్ ఉంటుందిగా. ఒకటి కాకపోతే 2 నంబర్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. కాబట్టి ముందుగా మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఈ టెక్నాలజీ యుగంలో మొబైల్ నంబర్‌లలో మీ లక్కీ నంబర్ వాడండి. ఎందుకు మొబైల్ నంబర్ మీకు చాలా ప్లేస్‌లో ఉపయోగపడుతుంది మీకు. అవును. గూగుల్ పే కావచ్చు, ఫోన్‌పే ఫోన్‌పేలు కావచ్చు, అన్నీ బ్యాంకింగ్ దాంతోనే కావచ్చు, నడుస్తాయి. ఆధార్ అవును. కార్డు, పాన్ హ్మ్. కార్డ్, హ్మ్. వీసా పాస్‌పోర్ట్‌లో ప్రతి దగ్గర మీ మొబైల్ నంబర్ యూజ్ అవుతుంది. హ్మ్. మరి ఇన్ని ప్లేస్‌లో మీకు మొబైల్ నంబర్ యూజ్ అవుతున్నప్పుడు మీ లక్కీ నంబర్ వాడాలా లేదా మీరు? రైట్. ఇన్ని ప్లేస్‌లో నెగెటివ్ నంబర్ వాడితే చాలా ప్రమాదం. హ్మ్. కాబట్టి మెయిన్‌గా మొబైల్ నంబర్‌లో వాడొచ్చు. అదే విధంగా వెహికల్ నంబర్స్ అండి. హ్మ్. మనం చాలా వరకు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయంటే, వాళ్ళ లక్కీ నంబర్‌లో గనక వాడకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి హ్మ్. వెహికల్ నంబర్ అందుకోసం చాలామంది కార్ తీసుకున్న తర్వాత వాళ్ళకు జనరల్‌గా లక్కీ నంబర్ తెలియకపోయినప్పటికీ కూడాను
ఫలానా నంబర్ వాడాలని వాళ్ళ ఇన్నర్ సోల్ చెప్తూ ఉంటుంది. కాబట్టి మొబైల్ నంబర్‌లో వాడొచ్చు. మీ కార్ నంబర్‌లలో వాడొచ్చు. అదే విధంగా పాస్‌వర్డ్స్ అండి. యూపీఐ పాస్‌వర్డ్స్ అని ఏటీఎం కావచ్చు, గూగుల్ పే, ఫోన్‌పేలలో మీ పాస్‌వర్డ్‌ని బట్టి గూడా మీ మనీ ఫ్లో ఉంటుందండి. ఎప్పుడైతే మీ పాస్‌వర్డ్ మీ లక్కీ నంబర్‌కి అనుగుణంగా ఉంటాయో 100% మనీ ఫ్లో ఉంటుంది. అదే విధంగా హౌస్ నంబర్ చాలా మంది కొత్త హౌస్ తీసుకుంటూ ఉంటారు గదా! ఎప్పుడైనా గుర్తుబెట్టుకోండి. లక్కీ నంబర్ ఆధారంగా హౌస్ ఉన్నప్పుడే ఆ వ్యక్తికి హౌస్‌లో చాలా బాగా కలిసొస్తుంది. కొంతమంది ఒక హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత చాలా బాగా సక్సెస్ అవుతారు. మరికొంతమంది హౌస్‌లోకెళ్ళిపోయిన తర్వాత ఉన్నది గూడా పోగొట్టుకుంటారు. కారణం ఏమిటంటే హౌస్ నంబర్స్ అన్‌లక్కీగా ఉండడం. జనరల్‌గా మీరు చూడండి డేట్ ఆఫ్ బర్త్‌తో సంబంధం లేకుండా కూడా ఏ వ్యక్తి యొక్క హౌస్ యొక్క నంబర్సు 4 కానీ, 8 గాని, 7 గాని, 9 గాని ఉంటే 100% స్ట్రగుల్స్ ఉండనే ఉంటాయండి. ఓకే. హౌస్ నంబర్ టోటల్ చేస్తే 4, 7, 8, 9 రాకూడదు. ఇవి చాలా చాలా స్ట్రగలింగ్ హౌస్ నంబర్స్. అదే విధంగా మెయిన్‌గా మీ నేమ్ నంబర్ అండి. నేమ్ నంబర్‌లలో న్యూమరాలజీలో లక్కీ నంబర్ చాలా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొంతమంది పేదరికంలో పుడతారు. కానీ ఇటువంటి వ్యక్తులు లైఫ్‌లో చాలా సక్సెస్‌ఫుల్ అవుతారు. రైట్. కొంతమంది సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను లైఫ్‌లో వాళ్ళ కెరియర్ చాలా దిగులుగానే ఉంటుంది. అప్ అండ్ డౌన్‌గా ఉంటుంది. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే నేమే. ఈ నేమ్ గనక మీ లక్కీ నంబర్‌లో గనక సెట్ చేసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఒక వ్యక్తి సక్సెస్‌లో 90% కీ రోల్ ప్లే చేసేది నేమే. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ అని ఎందుకన్నారు? మీ లక్కీ నంబర్ గనక మీ పేరులో గనక మ్యాచ్ అయిందనుకోండి, అది మీకు అన్‌సక్సెస్‌ఫుల్ స్టాపబుల్‌ని ఇస్తుందండి. వెరీ వెరీ రైట్. సక్సెస్. కాబట్టి లక్కీ నంబర్ ఈ 5 విషయాల్లో గనక వాడేటట్లయితే లైఫ్‌లో చాలా బాగా సక్సెస్ అవుతారు. మీ జీవితం అంతా మీ లక్కీ నంబర్ చుట్టే తిరుగుతుందండి. ఈ లక్కీ నంబర్‌కి అంటే మనకు 1 తేదీ నుంచి 31 తేదీ వరకు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు ఏ నంబర్‌లు బాగా కలిసొస్తాయి. ఈ నంబర్స్‌ని బట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్‌లో వాళ్ళ లైఫ్‌లోకి ఎలా వాడాలనేది మనం తదుపరి ఎపిసోడ్‌లో రైట్. కరెక్టే చెప్పారు. అండ్ అదండి విషయం. అసలు మనం మన లక్కీ నంబర్ అనేది ఏ ఏ విషయాల్లో ఉంటుంది? ఎక్కడ ఉంటుంది మన లక్ అనేది? ఎందులో వాడాలి ఆ లక్కీ నంబర్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నంబర్ 1 ఒకటో తేదీలో పుట్టిన వాళ్ళకి ఏ నంబర్ లక్కీ నంబర్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఏం చేస్తారో అందరికీ షేర్ చేయండి లైక్ చేసి. అలాగే విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.